హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎస్ న్యూస్ డిజిటల్. నార్మల్గా వాతావరణ కాలుష్యం ఈ పేరు వింటే మనందరం భయపడిపోతూ ఉంటాం. మరి ఈ సమస్యని సమస్యగా చూస్తే ఎప్పటికీ సమస్యగానే ఉంటుంది. అదే మనకి అవకాశంగా మార్చుకుంటే కోట్లు తెచ్చిపెడుతుంది. చాలా వింతగా కొత్తగా అనిపిస్తుంది కదా, రైట్. మరి దీని గురించి మనకి పూర్తి వివరాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ఈపీటీఆర్ఐ కన్సల్టెంట్ అండ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు కంపెనీస్ అన్నీ పెద్ద వాళ్ళకి పెద్ద పెద్ద బడ్జెట్ ఉన్న వాళ్ళకే సాధ్యం. నార్మల్గా ఒక పర్సన్ ఆలోచించాలి, చేంజ్ రావాలి, పర్యావరణ మార్పులతో మనం కూడా దాన్ని బాగు చేస్తూ ఎంతో కొంత సంపాదించుకోవాలంటే సామాన్యులకి మధ్యతరగతి వాళ్ళకి సాధ్యమవుతుందా? ఓ సింపుల్ అని చెప్తాం. అది సామాన్యులదా డబ్బున్న వాళ్ళదా మీరు చెప్పండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య బెంగళూరు టర్మినల్ 2 వెళ్తే అంతా ఎయిర్పోర్ట్ టర్మినల్లో మొక్కలు ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి, ట్రీస్, బయోఫిలిక్ ఎన్విరాన్మెంట్ అంటారు. చాలా మల్టీనేషనల్ సంస్థలు కూడా ఆఫీసెస్లో మొక్కలు ఉండాలి అని చెప్పేసి మొక్కలు పెడుతున్నారు, ఇండోర్ ప్లాంట్స్ పెడుతున్నారు. కానీ హైదరాబాద్లో ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ అమ్మే నర్సరీలు ఉన్నాయి, కానీ ఇండోర్ ప్లాంట్స్ అమ్మే నర్సరీస్ ఉన్నాయమ్మా? చాలా తక్కువ. చాలా తక్కువ. ఎన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా మల్టిప్లై చేయాలి, ఎట్లా పెంచాలి, చాలా కష్టం. అవగాహన లేదు. కానీ ఇది చేయడానికి గొప్ప ఎడ్యుకేషన్ అవసరం లేదు, పిహెచ్డి అవసరం లేదు. 10వ తరగతి ఫెయిల్ అయిన వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా మొక్కలు పెంచడమే కదమ్మా. ఒకసారి ట్రైనింగ్ ఇస్తే చేయగలుగుతారు. ఇప్పుడు మనకున్న హైదరాబాద్ ఉన్న ఆఫీసులకి, ఎంఎన్సీలకి, సాఫ్ట్వేర్ కంపెనీలకి ఇండోర్ ప్లాంట్ సప్లై చేయటం సింపులే కదమ్మా. సామాన్య మానవుడు చేయలేడా? ఈజీగా చేయొచ్చు. సో ఆలోచిస్తే ఉంటాయి, కానీ ఆలోచనని ఈ దశగా తీసుకువెళ్ళే సంస్థలు, ఆర్గనైజేషన్స్ లేవు. మొన్ననే రెడ్ సీల్ అనే సంస్థ, ఇట్స్ కన్సల్టెన్సీ గ్రూప్, వాళ్ళు ఒక రీసెర్చ్ చేసి ఈ ఒక రిపోర్ట్ తీశారు. ఏం తీశారంటే రిపోర్ట్ గేటెడ్ కమ్యూనిటీస్ హయ్యర్ మిడిల్ క్లాస్ ఉండేది. అక్కడ యూజువల్గా ఇద్దరు జాబ్ చేస్తారు, కరెక్ట్, మియా బీవి జాబ్. ఇలాంటి వాళ్ళకి స్పెండింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశంలోనే 16 లక్షల కోట్ల బిజినెస్, ఇంకొక 3-4 సంవత్సరాల్లో 16 లక్షల కోట్ల బిజినెస్లు ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో అవుతాయనేది రిపోర్ట్. ఓకే, అంటే అదొక సింగిల్ గ్రూప్. అవును. ఆర్గానిక్ వెజిటేబుల్స్, ఆర్గానిక్ ఫ్రూట్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్, ఇదే అంటే ఎఫర్ట్ చేయగలుగుతారు కదమ్మా. అఫోర్డబిలిటీ ఉంది, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఉంది, ఆర్గానిక్ తినాలని. నౌ లెట్ us థింక్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ వేర్ సిఎస్ఏ అనే ఒక కాన్సెప్ట్ ఉంది యూఎస్లో, కస్టమర్ సపోర్టెడ్ అగ్రికల్చర్. ఎక్కడో పండించి పంట తీసుకొచ్చి మార్కెట్కి అనుగుణంగా రేట్లు పడిపోవటము, రేట్లు పెరగటము అట్లా కాకుండా ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉందనుకోండి, ఒక 1000 ఇళ్ళు ఉన్నాయి, 1000 ఇళ్లలో 5000 మంది నివసిస్తున్నారు. ఈ 1000 కుటుంబాలకి కూడా నేను వెజిటేబుల్ సప్లై చేస్తాను ఈ ప్రైస్కి, ఆర్గానిక్ పద్ధతిలో అనే ఒక కాంట్రాక్ట్ ఉందనుకోండి. చుట్టుపక్కలలోనే ఎక్కడో సిటీకి దగ్గరలో ల్యాండ్ లీజ్కి తీసుకొని ఈ కూరగాయలు ప్రొడ్యూస్ చేయొచ్చు. మార్కెట్ ఉంది, ఆపర్చునిటీ ఉంది. చాలా మందిని మనం ఎంకరేజ్ చేయలేకపోతున్నాం. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు, కానీ ఇది చేయొచ్చు. తర్వాత చాలామంది కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ గురించి మనం వింటున్నాం. ఉదాహరణకి ప్లాస్టిక్ ప్లేట్స్ కాకుండా షుగర్ కేన్, మన చెరకు పిప్పి నుంచి వచ్చిన ప్లేట్స్ ఉంటాయి. అరికా నట్ అని ఒక చెట్టు ఉంటుంది, మనకి ఇక్కడ లేవు. కానీ అరికా నట్ అంటే ఏం లేదమ్మా, మనం పాన్ వాడతాం కదా, దానిలో పోక చెక్క, దాని ఆకుల నుంచి ప్లేట్స్ తయారు చేయొచ్చు, అరికా ప్లేట్స్ అంటారు. మనం బఫేలో కూడా వాడవచ్చు. మనకి ఏంటంటే ప్లాస్టిక్ ప్లేట్స్ అవి కొంచెం కొద్దిగా ఎక్కువగా అన్నం సాంబార్ అంటే అది అటు ఇటు వంగిపోతుంది. ఈ అరికా ప్లేట్స్ గట్టిగా ఉంటాయి. ఈజీగా ఇలాంటివి షుగర్ కేన్ బగాసే నుంచి అరికా ప్లేట్స్, తర్వాత వుడెన్ స్పూన్స్, ఫోర్క్స్, ఇలాంటివి ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో మనం ఇంట్రొడ్యూస్ చేయగలిగినట్లయితే, మహిళా గ్రూప్లో ఉన్నాయి, మహిళా శక్తి అని చెప్పేసి ఇప్పుడు అక్కడక్కడ క్యాంటీన్లు అవి పెడుతున్నారు, ఎక్కడో జిల్లాలో ఒకటి పెడుతున్నారు. ఈ రోజున చూస్తే హైదరాబాద్లో 5000 గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఒక 300-400 అపార్ట్మెంట్స్ ఉన్నవి 5000. దీన్ని ఎందుకు మనం కన్వర్ట్ చేయలేకపోతున్నాం? వీళ్ళందరూ అఫోర్డబుల్, ఎడ్యుకేటెడ్, ఈ క్లైమేట్ చేంజ్ మిటిగేషను గురించి అంత కొంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. సో దీన్ని మార్కెట్ ఆపర్చునిటీ కింద కన్వర్ట్ చేయడం ఈజీ చాలా, కానీ అది జరగటం లేదు ఈరోజు.
అగ్రికల్చర్లో మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఎకరాలు ప్లేస్ ఉంటే ఎన్ని పంటలు పండించగలుగుతారు మీరు? ఒకసారి భూమి ఒకసారికి ఒకటే కదా, అదే కదా మనం నేర్చుకున్నాం, మనం చదువు చెప్పింది అదే కదా. అలా కాదు, కర్ణాటక, గోవా, కేరళ ఇలాంటి ప్రాంతాల్లో కొంతమంది ఉత్సాహవంతులైన బిజినెస్ పీపుల్ యువత స్టార్ట్ చేస్తుంది ఏంటంటే మల్టీ లెవెల్ అగ్రికల్చర్. ఉదాహరణకి జింజర్, అల్లం, తర్వాత పసుపు ఎక్కడ పెరుగుతుందమ్మా? భూమి లోపల. నీడను కోరుకునే చెట్లు ఉంటాయి కొన్ని. అవకాడో, స్టార్ ఫ్రూట్ అని ఉంటుంది. అవకాడో, స్టార్ ఫ్రూట్ ఇవి నీడలోనే పెరుగుతాయి. నెక్స్ట్ లెవెల్ క్లైంబర్స్, మిరియాలు పైకి ఎక్కడానికి కోసం అరికా నట్, ఇందాక చెప్పుకున్నాం కదా ఫోకస్ అని అరికా నట్. నెక్స్ట్ లెవెల్ బనానా, తర్వాత అవకాడో, తర్వాత స్టార్ ఫ్రూట్. ఇవన్నీ కూడా స్టబ్స్ అన్నమాట, చిన్నవి. తర్వాత భూమి లోపల పెరిగేవి ఏవి? మన పసుపు, అల్లం. ఎన్ని వచ్చాయమ్మా క్రాప్స్? ఒకే నాల్లో, ఓకే సేమ్ ప్లేస్ 6-7 వస్తున్నాయి. సో ఒకే ప్లేస్లో మల్టిపుల్ క్రాప్స్ తీయడం వల్ల అగ్రికల్చర్ ఇన్కమ్ పెరుగుతుంది, మల్టిపుల్, డబుల్, ట్రిపుల్ అవుతుంది. సో ఇలాంటి నాలెడ్జ్ని మనం ప్రజల్లోకి చేర్చలేకపోతున్నాం. అంటే ఇలాంటిది ఉన్నప్పుడు అంటే ఎక్కువ ఆకులు పైనుండి మల్టీ లెవెల్లో చెట్లు ఆకులు ఉండడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ తీసుకుంటాయి. సో పర్యావరణానికి మేలు చేస్తుంది. సో పర్యావరణానికి మేలు చేస్తూ కార్బన్ని సెక్వెస్ట్రేట్ చేస్తూ ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఎక్కువ లాభం సంపాదించవచ్చు. ఓకే, ఎకరా భూమి ఉన్నా చాలు మనం ఇలా మల్టీ లెవెల్ క్రాప్. ఓకే, అడవులు కూడా ఇలాగే మల్టీ లెవెల్లో పెంచవచ్చు. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసో లేదో నాకైతే తెలీదు. బట్ పర్మాకల్చర్ అనే కాన్సెప్ట్ ఉంది. వాళ్ళు 7 లెవెల్స్ ఆఫ్ ట్రీస్. టస్మానియాలో బిల్ మాలిసన్ అని ఒక సైంటిస్ట్, ఆయన ఇక్కడికి కూడా వచ్చాడు, హైదరాబాద్ దగ్గరకు వచ్చాడు. అరణ్య ఫౌండేషన్ అనే వాళ్ళు ఆ బిల్ మాలిసన్ని ఇన్వైట్ చేశారు, పిలిచారు. పర్మాకల్చర్ అని ఆయన స్టార్ట్ చేసి అమెరికా, కెనడా, దుబాయ్ అట్లాంటి ప్రదేశాలన్నీ తిరిగి మన తెలంగాణ హైదరాబాద్ అక్కడ కూడా వచ్చాడు. మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పర్మాకల్చర్ అనేది ఇంత స్టార్ట్ అవ్వలేదు. అంటే మనం అంత సీరియస్గా ఈ పర్యావరణాన్ని తీసుకోలేదు, కానీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ అమ్మా. అంటే పర్యావరణాన్ని ఒక సమస్య కింద, ప్రాబ్లం కింద చూడటం కాకుండా how do you look at it as an opportunity, business opportunity? How do you convert climate mitigation into a business opportunity? సో దాని మీద మనం అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఇండియన్ కంపెనీస్కి ఇంకా రాలేదు ఇది. ఈఎస్జీ రిపోర్టింగ్ అని ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్. సోషల్గా ఎవరన్నా ఎక్స్క్లూడ్ చేస్తున్నాం అంటే మనకి భారతదేశంలో అంత ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు యూఎస్ ఎలక్షన్స్లో బేసిక్ ప్రాబ్లమే రేసిజం, బ్లాక్సా వైట్సా అనే సమస్య ఉంది. సో నువ్వు మల్టీనేషనల్ కంపెనీ నీ దగ్గర పనిచేసేవాళ్ళు అందరూ వైట్సే ఉన్నారా, బ్లాక్స్ కూడా ఇస్తున్నావా లేదా, ఇలాంటివి చూస్తారు వాళ్ళు. మన దగ్గర ఉన్నట్టు ఎస్సీ ఎస్టీకి 15% రిజర్వేషన్. ఇది సోషల్. ఈజ్ ఎన్విరాన్మెంట్. నీవు తయారు చేసే ప్రోడక్ట్లో పర్యావరణానికి హాని చేస్తున్నావా, పర్యావరణం మేలు చేస్తున్నావా అనే రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సో అలాంటి రిపోర్టింగ్ ఇండియాలో కూడా రాబోతుంది. లాస్ట్ బడ్జెట్లో అన్నారు, అంటే కార్బన్ క్రెడిట్స్ అని, తర్వాత గ్రీన్ క్రెడిట్స్ అని ఒక మెన్షన్ చేశారు. కానీ దాన్ని ఎలాగా అనేది ఇంతవరకు విధి విధానాలు రాలేదు. బట్ ఒక ఆలోచన అయితే భారత ప్రభుత్వానికి కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఈ కార్బన్ క్రెడిట్స్, గ్రీన్ క్రెడిట్స్ అనేది ఉధృతంగా రాబోతుంది. దానికి తగినట్టుగా మన విద్యా వ్యవస్థలో సిలబస్లో మార్పులు రావాలి. పిల్లడు అవగాహన వచ్చిన దగ్గర నుంచి వాడికి క్లైమేట్ గురించి ప్రతి చోట చెప్పగలగాలి. కిండర్ గార్డెన్లో కేజీ క్లాస్ బుక్కుల నుంచి యూనివర్సిటీ లెవెల్ దాకా క్లైమేట్ షుడ్ బి అ టాపిక్. సో ఆ మార్పు ఇంకా మనం రావాల్సిన అవసరం ఉంది. సో అప్పుడు ఇదంతా చేసినప్పుడు, ఈ అవగాహన పెరిగినప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది ఒక అవకాశం కింద మారుతుంది, సమస్యగా. అవును.
చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇప్పటికైనా చాలా మందిలో ఇది విని టాపిక్ విని కొంచెం ఈ దిశగా ఆలోచన చేస్తే కనుక డెఫినెట్గా మంచి అవకాశంగా మారి ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా.